ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మరో ఘోర విషాదం, కుప్పకూలిన విమానం, భారీగా మృతులు. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. అమెరికాలోని సాహసోపేతంగా సాగాల్సిన స్కై డైవింగ్ సాహసయాత్ర ఘోర ప్రమాదంతో ముగిసింది. మిస్సోరీ స్టేట్లోని 12 మందితో వెళుతున్న ఒక చిన్న విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే టెక్నికల్ ఇష్యూ తోటి పొలాల్లో బోర్లా పడే అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో పైలట్తో పాటు విమానంలో ఉన్న వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మృతుల్లో 24 ఏళ్ల భారతీయ టెక్కీ సాయి కార్తిక్ వర్మ దట్ల కూడా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూసినట్లయితే, అమెరికాలోని మిస్సోరీ స్టేట్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ముఖ్యంగా బేట్స్ కౌంటీ పరిధిలో ఉన్న బట్లర్ మెమోరియల్ విమానాశ్రయం దగ్గరలో స్కై డైవర్లతో వెళుతున్న ఒక చిన్న విమానం, అంటే వీళ్ళందరినీ బాగా హైట్ లోకి తీసుకెళ్లి గాలిలోంచి అయితే కనుక వీళ్ళందరూ డైవ్ చేస్తూ ఉంటారు పారాచూట్ల సహాయంతో. సో ఇలా వెళ్తున్నటువంటి ఒక చిన్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కాన్సాస్ సిటీకి దక్షిణంగా 80 మైళ్ళ దూరంలో జరిగిన ఈ ప్రమాదంలో పైలట్తో పాటుగా విమానంలో ఉన్న మొత్తం 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో భారతదేశానికి చెందిన 24 ఏళ్ల సాయి కార్తిక్ వర్మ అనే ఇంజనీర్ కూడా ఉండగా, ఈ విషయాన్ని అమెరికా అధికారులు అధికారికంగా కూడా ధృవీకరించారు. భారతదేశానికి చెందిన సాయి కార్తిక్ వర్మ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. యునైటెడ్ స్టేట్స్లోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీ నుంచి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ డిగ్రీని పూర్తి చేశారు. అనంతరం కాన్సాస్ సిటీ మెట్రోపాలిటన్ ప్రాంతంలో స్థిరపడి హెల్త్ కేర్ టెక్నాలజీ రంగంలో తన కెరీర్ని నిర్మించుకుంటున్నారు. ఆయన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ప్రస్తుతం అడ్వెంట్ హెల్త్ సంస్థ టెక్నాలజీలో ప్రొఫెషనల్గా పనిచేస్తూ ఉన్నారు. గతంలో ప్రముఖ ఐటీ దిగ్గజం క్యాప్జెమినీలోని సేవలు అందించారు. క్లౌడ్ మైగ్రేషన్, ఆటోమేషన్, సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో నైపుణ్యం సంపాదించి ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్న తరుణంలోనే విషాదం చోటు చేసుకుంది. కాగా ఈ ప్రమాదంలో యుఎస్ పారాచూట్ అసోసియేషన్ టెక్నాలజీ డైరెక్టర్ జెన్ షార్ప్ కూడా మరణించారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆదివారం నాడు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో బట్లర్ మెమోరియల్ ఎయిర్పోర్ట్ నుంచి పసిఫిక్ ఏరోస్పేస్ 750 ఎక్స్ఎల్ రకానికి చెందినటువంటి సింగిల్ ఇంజన్ విమానం రన్వే పై నుంచి గాలిలోకి లేచింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే టెక్నికల్ ఇష్యూ రావడంతో విమానం ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. నియంత్రణ కోల్పోయిన విమానం భూమికి కేవలం 100 అడుగుల ఎత్తు, అంటే 30 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఎడం వైపుకి తిరుగుతూ ఎయిర్పోర్ట్ ఆవరణలోని ఒక ఖాళీ పొలంలో బోర్లా పడిపోయింది. మొత్తం అప్పుడే విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో విమానంలో ఉన్న 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై యుఎస్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు వైస్ చైర్మన్ మైకేల్ గ్రాహం స్పందిస్తూ, విమానం కూలిపోవడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇప్పుడే చెప్పలేమని, ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సేకరిస్తున్నామని తెలిపారు. ఈ చిన్న విమానంలో కమర్షియల్ విమానాల్లో ఉండే బ్లాక్ బాక్స్ లేదని, అయితే విమానంలో ఉన్న ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ఆధారంగా దర్యాప్తు జరుపుతామన్నారు. ప్రమాదానికి గురైన ఈ 2010 మోడల్ విమానం స్కై డైవింగ్ క్రీడకి ఎంతో అనుకూలమైందని, ప్రమాదానికి జరగడానికి ముందు కూడా ఇది 9 విజయవంతమైన సర్వీసులు పూర్తి చేసిందని ఫ్లైట్ ట్రాకింగ్ సంస్థ అయితే కనుక తెలిపింది.